అమ్మా తల్లి, అయ్యా తండ్రి, పళ్ళూడకుండా నా పెళ్లి చేసి నన్ను మొగుడు దగ్గరికి పంపండి. అన్నా, అటుకుల చిట్టిబాబు, తొందరగా భావం తెచ్చి నా కార్యం గట్టెక్కించరా. ఓ కూతుర్ని కని నీ పేరు పెట్టుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, నీకు ఇదేం పోయే కాలమే. నిక్షేపంగా ఉన్న నా కొడుకు పుట్టకు ఆర్తిచ్చేస్తున్నావు. నీ నిక్షేపరాయన్ని తొందరగా నా పెళ్లి చేసి తగలడమని మొక్కుకుంటున్నాను. చేస్తాడే, చేస్తాడు. వాడికి కాలం కర్మం కలిసి రాని నీ పెళ్లి ఎంత వైభవంగా చేస్తాడో చూద్దు గాని. సరే, ఎంతైనా తోడబుట్టినవాడు కదా, ఓ ఛాన్స్ ఇచ్చి చూస్తాను. చేశాడా సరే, లేకపోతే ఏ పోస్ట్ మెంతనం జెండా ఎత్తేస్తా. అటుకుల చిట్టిబాబు ఎంకామ్, ఎంబీఏ, ఎంఫిల్, సిఏఐ, 4 ఇంకా నా వల్ల కాదు. ఏమ్మా, ఇదంతా ఒక మనిషి అనిందే అంటే ఊళ్ళో వాళ్ళు చదివిన డిగ్రీలన్నీ నా కొడుకు తగిలించుకున్నాడేనా నీ అభిప్రాయం? పచ్చడైపోద్ది. క్షమించండి అమ్మా, మీ చిట్టిబాబు గారి డిగ్రీ చూస్తుంటే 8వ క్లాస్ 8 సార్లు అనేసి మా చిట్టిబాబు గారు గుర్తొచ్చాడు. పెట్టి పుట్టాలయ్యా, నా కొడుకు జాతకం అందరికీ వస్తుందా? ఇంటికి పాపం మీ చిట్టుబాబు ఏం చేస్తున్నారు? కలెక్టర్ ఆఫీసులో బెల్లబంటుందమ్మా. పర్వాలేదే, 8వ క్లాస్ చదివిన మీ అబ్బాయి కనీసం కలెక్టర్ ఆఫీస్ లో ప్యూన్గానైనా పనిచేస్తున్నాడు. మరి 8 డిగ్రీలు చదివి కలెక్టర్ వాల్సిన మా అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. అదంటే చదువు లేడీస్ టాయిలెట్. ఆడపిల్ల మెళ్ళలో చెయ్యి కొట్టేస్తావా? చంపేస్తా. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. జోక్యం చేసుకున్నాను కదా, ప్రమాదం తప్పదా? ఏడువాడు, ఎవడవాడు, దొంగవాడు ఉన్నాడు ఎక్కడ? ఓ చోట దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టావు? అమ్మా, ఆ ఒక్కటి అడగ. అదేమిటి? ఈ విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకోను. నేను చేసుకుంటా. ఎలా? ఈయనొకడు చేదస్తపు మొగుడు, చెబితే వినడు, కొడితే ఏడుస్తాడని రిటైర్ అయి 10 ఏళ్ళు అయింది. ఇల్లంతా రైల్వే స్టేషన్ గా మార్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఏమండాయ్, ఇదిగో కాఫీ తీసుకోండి. కాఫీ 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 కాఫీ, చాయ్ గరం గరం, చాయ్ దూద్ దూద్, కాఫీ 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 కాఫీ. ఏమండాయ్, మీరు ఇలా కాఫీలు టీలు తాగేసి పడుకుంటే మీల్స్ మాట ఏంటి? మీల్స్ బిట్టుకుంటా. బిట్రగుంటా మీల్స్ సంగతి కాదు, ఇంట్లో మీల్స్. ఇంట్లో మీల్స్ రోటే ఉంది, సగం స్టేషన్ అద్దెకిచ్చేసాం కదా. అద్దెకిచ్చిస్తే సరే, వాళ్ళు అద్దె ఇవ్వద్దు, వెళ్ళి వసూలు చేయండి, కాసేపట్లో వస్తారు. ఆగండి, ఇలా టికెట్ లేని ప్రయాణం ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఇంతద్దే ఉంటుందిరా. యు మీన్ రెంట్? యు సీ మిస్టర్ సహదేవుడు, ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్. ఆ తర్వాత నీ అద్దె మొత్తం మా ధనాగార ప్రధానాధికారి చేత వడ్డీతో సహా లెక్క కట్టించి, మా కోశాధికారి చేత చెక్కు రాయించి, మా మణిరత్నం దళపతి చేత నీ ముఖాన కొట్టిస్తాం. నువ్వు ఎలాగే జాతకాలని పంచాంగాల్ని నమ్ముకుంటే కింగు కాదు కదా. క్యాంటీన్ లో కాఫీ కప్పులు కావడానికి కూడా పనికి రావు. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. కప్పులు కంచాలు కడుక్కోవాల్సిన కర్మ వాడికేమిటి? వాడు నా బిడ్డ, మహర్జాతకుడు. ఈ మొక్కల్లో కళచూడు. నీకు కావలసింది దెబ్బగా. మా అమ్మాయి పచ్చడి సీసాలు పట్టుకెళ్ళింది, కాసేపట్లో వస్తుంది, డబ్బు తెస్తుంది, నీది నీకు వచ్చేసింది. రాకుంతి రా, మన అమ్మ మాట నిలబెట్టు. ఆయన దానికి ఇచ్చే. ఏంటి ఇచ్చేది? కొత్తిమీర పచ్చడి ఒక్క బాటిల్ కూడా అమ్ముడవలేదు. దానికంత వరి అయిపోతావు ఎందుకు? అమ్ముడు బయటకి ఇద్దాం, ఏమంటారు? అలాగే ఇచ్చినప్పుడే స్టేషన్లో వద్దురు గాని ఒక్క చేసా కూడా అమ్ముడు కాకపోవటం ఏమిటి? ఎవడుకుంటాను నీ పాచింతకాయ పచ్చళ్ళు? దీనికి అమ్మటం సరిగ్గా చేత కావట్లేదు అనుకుంటానే. అవును, చేత కావడం లేదు. అవునే, అసలు నేనెందుకు అమ్మాలే? మొహం మీద మొటిమలు వచ్చిన దాన్ని, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోవాల్సిన దాన్ని, పూలెట్టుకుని పాల గ్లాస్తో గదిలో అడుగు పెట్టవలసిన దాన్ని, తను ఆఫీస్కి వెళ్తుంటే గుమ్మాలో నుంచని చెయ్యిపోవలసిన దాన్ని, చంకని బిడ్డనెత్తుకుని ఆడించవలసిన దాన్ని, నేనెందుకు అమ్మాలే పచ్చళ్ళు? ఏ నీ కొడుకు నాకు అన్న, ఈ ఇంటికి మగదిక్కు, పేరు పక్కన థర్మామీటర్ పెట్టినట్టు 110 డిగ్రీలున్నాయి. వాడి పని పాట చేయడా? ఉద్యోగాలకు అప్లై చేయడా?
చివరికి స్టీల్ ప్లాంట్ లో వీడి పేరును నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళిన లెటర్ చించి పారేస్తాడా? ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్ ఆఫ్టర్ 1 year అదే స్టీల్ ప్లాంట్ నీ మొగుడికి ప్రెజెంట్ చేయవలసిన నేను అక్కడ పనిచేయడం తలవంపుడు కదా, అసలే కిరీటం పెట్టుకోవాల్సిన తల కదే అమ్మా. అవునా అయ్యా? ఒరే నాన్న, సినిమాలో ఎన్టీ రామారావు లాగా పెద్ద పెద్ద కిరీటాలు చేయించుకోబాక, తలపోటు వస్తుంది. రాజా గారికి రాజమాత గారికి చిన్న విన్నపం. ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారి నన్ను చూసి నవ్వుతున్నాడు. మీరు తక్షణం నా పెళ్లి చేయకపోతే నేను ఆయనతో జెండా ఎత్తేస్తాను. చూసావా అమ్మా, నా తర్వాత పుట్టింది, నేను వదిలేసిన పాలు దానికి పెరిగింది, ఎన్నెన్ని మాట్లాడుతుందో చూడు. అసలు నీ పెళ్లి ఏ టైప్ లో చేద్దాం అనుకున్నాను తెలుసా? ఆఫ్టర్ 1 year. చిచి, నీకంత గ్రాండ్ గా పెళ్లి చేసి నీ నెత్తిన అక్షంతలు చల్లితే నా మొహాన ప్యాన్ చల్లుతావా? ఏ పగటి కళలు కంటున్నావా? పగటి కళ్ళేంటి, రాత్రి నిజాలే. అడుగో చంద్రరావు గారు. ఆయన చంద్రరావు గారు కాదు, సూర్యారావు గారు కదా. అన్నట్టు మీ బావగారి పేరు కూడా సూర్యారావు గారే. బావగారా? నాకు తెలియకుండా వాడేవాడు. కోర్ల బండి వారు. కూరల బండాడా? ఆ ఎదవ నా కొడుకు నాకు బావేంటి? మరి వాడితోనేగా నేను తొందరలో జెండా ఎత్తేసేది. కడిగావులే బింది. ఇదిగో, ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు, జేబురుమాళ్ళు ఓ పక్కర్లేదు. నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. పెద్ద పెద్ద వాళ్ళందరినీ దింపేస్తున్నాను. పెళ్లికి డెకరేషన్ లైటింగ్ చూసుకోవడానికి మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ పిలిపిస్తాను. పళ్ళు రాలగొడతాడు. ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు, సంగీత విద్వాంసుడు. చా, మాకు తెలియదులే. ఆయన చేత సింగింగ్ చేయించటం రొటీన్, ఇది వెరైటీ. ఆహా, అలాగా. మరి పెళ్లి బట్టలు ఎవరు చేత కుట్టిస్తావు? ఇంకెవరు? మన ఎలిజబెత్ టైలర్. పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ ని, దాని కంటిన్యూషన్ ఆ మైక్ కట్టుకుని అమెరికాలోనూ అక్కడ తిరుగుతుంటాడు ఎవడేవాడు, ఆ మైకేల్ జాక్సన్ గారితో త్యాగరాజ కృతులు, అన్నమాచార్య కీర్తనలు పాడిస్తాను. అమ్మలాంటి వాళ్ళకి బాగుంటుంది. నీ సొమ్ము కబుర్లు ఆపి ఎవడో కుర్రాన్ని చూసి అర్జెంట్ గా నన్ను తోసేయ్. ఏంటి తోసేది? నిక్కర్లో చొక్కా తోసి పడేయడానికి నువ్వేమన్నా పిల్లి పిల్లవనుకున్నావా? కన్నె పిల్లది. అందుకే కన్నె తల్లి నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను. కాదంటావో చెప్పు, కూరగాయల వాడిని లైన్ లో పెట్టే ఉంచాను. చూడమ్మా, దీని పెళ్లి నేను 70 mm లో ప్లాన్ చేస్తుంటే అది 8 mm చాలుంటుంది. దాని మాటలకేం గానీ నువ్వు వెళ్ళి స్నానం చేయి. సరే, శకునం చూడు, బాత్రూమ్కి వెళ్ళాలి. రండి రండి. శుభవాని పెళ్లి చూపులకు వస్తే తెల్ల జెండాల ఈవిడ గురించి పిలుస్తుంది. అంతా మన మంచిగా లేండి, పదండి. రండి, కూర్చోండి. దయచేయండి బాబు, కూర్చోండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఎంత మగ పెళ్లి వారమైనా తమరు కూర్చోకుండా? ఈయన తమరు కాదు, తమరు గారు పర్సనల్ సెక్రటరీ పొల్లారో. ఆ ముక్క మీ దండం పెట్టమని చెప్పాలి. సెక్రటరీ ఎంత అదిరాడంటే ఆయన ఎంత కుడతాడు. అయ్యా నమస్కారం. కారం కారం, కూకుని కూకు. ఈ కారం గారేవాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి గారు. మీరు అనుకుంటున్న తమరు గారు గంగరాజు గారు. గంగరాజు గారా? మరి ఆ నిక్కరు అది ఏం నిక్కరేసుకోకూడదండి. సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం? కూలింగ్ కోసం. దాని కూలింగ్ దాంది, దీని కూలింగ్ తింది. కూకోండి కూకోండి. అయ్యా, గంగరాజు గారి పద్ధతులే వేరు. ఆయన బహు కష్టజీవి. పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ నా నోడుతూనే అనకూడదు గారండి, ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నత్తల్ని పీతల్ని పట్టుకునేవారు. ఉన్నట్టుండి ఏం పుట్టిందో ఏమిటో మహానుభావుడికి. ఒక రోజున అడుగు అలా చూడండి, ఆ గ్యాలం బొంగా పట్టుకుని అంబాజీపేట నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు. అదిగో అక్కడి నుంచి తిరిగిందండి మా హర్దశ. అంతే. ప్రస్తుతం 60 మరబొట్లు, ఓ జత ఐస్ కుట్లు, ఓ పరక ఇళ్ల స్థలాలు, పుంజీడు మేడలు ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ చెప్పావు సరే, ఆడ పెంట గ్రౌండ్ ఏంటో చెప్పు. వస్తున్నా. అయ్యా, ఈయన పెళ్లి ఇప్పుడు తుమ్మలా? తుమ్మొచ్చినప్పుడు తుమ్మపోతే దగ్గు వచ్చినప్పుడు తుమ్ముతాడా? అది కాదండి, శుభమాని లేదు, ఇంటర్వెల్ లేదు, జలుబు చేసింది తుమ్మాడు. నువ్వు గానే పోయా. అంతే అంతే. అయ్యా, ఈయన పెళ్లి కొడుకు, ఈయన వీరి తండ్రి గారు. దొండపాడు పేరు వినే ఉంటారు తమరు. ఓ పాలు విన్నానులే, చెప్పు. ఆ ఉన్న రైల్వే స్టేషన్ తప్ప మిగతా అంతా వీదే. ఏం ఆ స్టేషన్ మాత్రం ఎందుకు వదిలేశారు? వీరి తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేశాక అది తప్పు అని ఈయన కోర్టుకు ఎక్కారు. కేసు కొట్టేస్తే హైకోర్టుకని బయలుదేరారు. భారీగా చచ్చిపోయాలని తెలిసి వెనక్కి తిరిగి వచ్చారు. అలాగా? అయితే పెళ్లి కొడుకు గారి తల్లి అవుట్ అనమాట. మా అమ్మ చదువునికి నవ్వుగా ఉందా? నవ్వు చూసి మీరే ఫీల్ అయిపోకండి, అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? మరే మా వాడు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివేవాడు.
మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడ ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి చదువు ఉద్యోగం తీసేశారు. ఈడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు. అబ్బాయి పేరు 100 ఎకరాలు బాగానే ఉంది. యాపీసు దున్నడం వచ్చా? అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నాడండి? 10 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంకా యాపీసు తోలడం వచ్చా? తోలవలసిన కర్మ మాత్రం ఏమిటండి? 10 మంది డ్రైవర్లు ఉన్నారు. పోతే ఎవరు? నువ్వు కాదులే డ్రైవర్లు. ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోయా. ఆవులైతేనే గేదెలైతేనే పాలిచ్చే ఓ అర్థమైన పదహాలు ఉంటాయి. సరే యాపీసు పాలు పితకడం వచ్చా? పితకవలసిన కర్మ అతగేం పెట్టిందండి? జమాజెట్టి లాంటి పాలేరు ఉన్నారు. సరే ఇంకా యాపీసు అబ్బాయి గారు కాపురమైనా చేస్తారా? కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పెట్టిందండి? 10 మంది డ్రైవర్లు, 20 మంది పాలేర్లు, అవసరమైతే 50 మంది కూలీలు పెడతారు. దేనికి? అదే క్షమించాలి. మీరేదో అడిగేసారు, నేనేదో చెప్పేశాను. కాపురం మాత్రం ఆ అబ్బాయి గారే చేస్తారు. అయితే అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడనమాట. వేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి? పెళ్ళాన్ని పోషించవలసిన కర్మ దానికి అబ్బాయి గారికి ఏమిటండి? ఎడాపెడా బోల్డ్ డబ్బు. రేపు అది పోతే ఎందుకు పోతుంది? డబ్బు గనక. సపోజ్ రేపు హైకోర్టుకి వెళ్ళాడే అనుకో, అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు. అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా? రైలు స్టేషన్ లో తెల్లగచ్చు మీద నల్ల దుప్పటి పరుచుకుని ఎల్లగతలో పడుకోవాలా. ఇలాంటి అదవ సంబంధాలు ఎప్పుడూ తీసుకురాకు. తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ హడవాళ్ళుడు కాదు నాకు కావాల్సింది. రెక్కల కష్టంతో ముప్పొద్దులా మా అమ్మాయికి మొద్దట్టేవాడు కావాలి. ఆడు పేదోడైనా నాకు పర్లేదు. అలాగా పోతే మేము తలుపులు వేసుకుంటాం. చెప్తాం. గొప్ప సంబంధం.